మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తీరుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఆయన తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ వేయడాన్ని ఉత్తమ్ స్వాగతించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ లోపాలతో పాటు స్ట్రక్చర్ లోపాలు ఉన్నాయని, అలాగే క్వాలిటీ కంట్రోల్ కూడా చెక్ చేయలేదని ఆయన విమర్శించారు. మరోవైపు మేడిగడ్డ దగ్గర కంటే తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువని సిడబ్ల్యూసీ చెప్పినట్లు కేసీఆర్ చెప్పారన్నారు. కానీ సిడబ్ల్యూసీ మాత్రం తాము అలా చెప్పలేదని నిన్న వెదిరే శ్రీరామ్ వ్యాఖ్యలతో రుజువైందని ఉత్తమ్ వెల్లడించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ఐన్టీ ఇప్పుడు 400 కోట్ల బిల్లులు ఆపేసినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలిందని చూశానన్న ఉత్తమ్ కారుపాటి షెడ్డుకు పోవాల్సిందేనని సెటిల్ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కు సంబంధించి గత ప్రభుత్వంపై ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఉత్తమ్ కుమార్ చేసిన మాటలను ఎలా చూడాలంటారు? మంత్రి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఆ సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ లో అనేక లోపాలున్నాయి. అదేవిధంగా ఉన్న పలంగా ఇతర సంబంధించినటువంటి కాంట్రాక్టులకు, సబ్ కాంట్రాక్టులకు ఇవ్వడం వల్ల ఈ యొక్క విపత్తు వచ్చిందని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఏదైనప్పటికీ దానిపైన ఎక్స్పర్ట్ కమిటీ వేయడం పట్ల కూడా ఆయన స్వాగతించడం జరిగింది. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ వేయడం స్వాగతిస్తున్నామని, చంద్రశేఖర్ అయ్యార్ ఆధ్వర్యంలో వేసినటువంటి ఈ కమిటీకి పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో సిడబ్ల్యూసీ ఎప్పుడు కూడా నీటి లభ్యత విషయంలో మాట్లాడినప్పటికీ కూడా కేసీఆర్ కావాలని అబద్ధాలు ఆడారని కూడా మంత్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల అంటే అక్టోబర్ 21 తారీఖు రోజు 2023లో పిల్లలు కుంగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నిటిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని అంశాలు ఇవ్వలేదు. అందులో ప్రధానంగా జియోలాజికల్ ప్రొఫైల్ ఇవ్వలేదు. అందుకోసమే దానికి సంబంధించిన అంశాలు అసలు ప్రభుత్వం దగ్గర లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేవిధంగా క్వాలిటీ కంట్రోల్ కూడా సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇవ్వని పరిస్థితి, ఎందుకంటే క్వాలిటీ లోపభూయిష్టంగా ఉందన్న విషయాన్ని కూడా అటు ప్రభుత్వం గ్రహించింది. అందుకోసమే ఇటువంటి నివేదికలు కూడా ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. థర్డ్ పార్టీ వాళ్ళు కూడా దీని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కానీ O&M అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన విధానాలు కూడా సరిగా చూడలేదు. కానీ వర్షాకాలం ముందు ఆ తర్వాత జరిగినటువంటి అంశాల్లో కూడా ఎక్కడ లీకేజ్ల విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించారు. తద్వారానే ఇంత భారీ స్థాయిలో కూడా ఉపద్రవం ముంచుకొచ్చిందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడడం జరిగింది. గతంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఒక విజిలెన్స్ సంబంధించిన అంశాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. సో విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యము, అదేవిధంగా స్ట్రక్చర్ లో జరిగినటువంటి అవకతవకలు ఈ పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. డెఫినెట్ గా ఏదైనప్పటికీ నిన్న సిడబ్ల్యూసీ సంబంధించిన మెంబరు, అదేవిధంగా జలశక్తికి సంబంధించిన మెంబరు వెదిరే శ్రీరామ్ మాట్లాడిన స్వాగతిస్తూనే ఆ ఎక్స్పర్ట్ కమిటీని వేయాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా స్పష్టం చేయడం జరిగింది. 2014 కంటే ఉమ్మడి రాష్ట్రంలో సిడబ్ల్యూసీగా ఉన్న అతను ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. 125 టీఎంసీలో ఎప్పుడు నీళ్లు అంటే గోదావరిలో ఉండే కాడ లేదని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా కేసీఆర్ అక్కడ 60 టీఎంసీలే ఉంటుందని అబద్ధం ఆడాడు. కానీ వాస్తవంగా అది నీటి లభ్యత ఉన్న చోటనే ప్రాజెక్టు కట్టాలని తనకి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు కేసీఆర్. ఇది పూర్తిగా అబద్ధం అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక లీగల్ ఓపెన్ తీసుకొని చట్టపరంగా కేసులు నమోదు చేస్తాము. డెఫినెట్ గా ఈ అంశాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దోషులకు కఠినంగా శిక్షణ ఇస్తాము, జైలు పాలు అవడం ఖాయమని కూడా స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఒక విధ్వంసపూర్వకమైన కుట్రకు తెగబడి కాళేశ్వరం, మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీనిపైన తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని చెప్పింది. అదేవిధంగా చేసిన దొంగతనాన్ని కప్పుచ్చుకునేందుకు కేటీఆర్ మరోసారి మేడిగడ్డకు వెళ్లి అక్కడ ప్రజలను తప్పుదో పట్టించేందుకు చేస్తున్నారని, ఇది సరైన విషయం కాదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికీ ఈ నిర్మాణం సంబంధించిన సంస్థ ఎల్ఎన్టీకి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకంటే తొమ్మిడెట్టి దగ్గర జరిగినటువంటి పిల్లల కుంగివేత జరిగిన తర్వాత వారికి చెల్లించాల్సిన 400 కోట్లు కూడా ఆపివేశామని. అయితే ఈ అంశాల్లో 3 పిల్లర్లు అంటే 7వ బ్లాక్ లోని 19, 20, 21 బ్లాక్ సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ కు ఇచ్చిందా లేకపోతే ఎల్ఎన్టీ కట్టిందా అనే విషయం పైన కూడా ఇంకా స్పష్టత రాలేదు. అది మాత్రం ఎల్ఎన్టీ కట్టినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా
డబ్బులు కూడా మళ్ళీ ఆయా సంస్థల నుంచి వెళ్ళి ఆయా ఎవరైతే వ్యక్తుల నుంచి అయితే కూడా రికవరీ చేస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టమైన జారీ చేశారు. ఉమా. రైట్, థ్యాంక్ యూ సాదిక్.